మటన్ స్లోగా కుక్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకోవడానికి అదే కుక్కర్లో వేయడానికి నేను ఇంకొక స్టెప్ ఫాలో అవుతున్నాను. ఏంటంటే నెయ్యిలో వేసి చేసుకుంటున్నాను ఈరోజు ఈ బిర్యానీ. సో దీనికి ఉల్లిపాయలు కొంచెం అంతా, చెన్నై స్టైల్లో వాళ్ళు ఉల్లిపాయలు బ్రౌన్గా చేయరు, కానీ నేను ఈరోజు లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకన్నా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం హోర్ గరం మసాలా ఇందులో వేసుకొని తర్వాత కొంచెం అంత సాయి జీరా వేసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ బ్రౌన్ అక్కర్లేదు, లైట్గా. అంతేకాకుండా ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. వేసి ఈ దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసుకొని మనం ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ బిర్యానీ మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను జీడిపప్పు కూడా వేసుకుంటాను. మీరు దీంట్లో టమాటాలు కొంచెం ఎక్కువగా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. నేను చెన్నైలో చేసేటప్పుడు ఫస్ట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నప్పుడు టమాటాలు అన్నీ వేసి కుక్ చేస్తుంటే ఏంట్రా బాబు ఇది బిర్యానీ. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి వాళ్ళ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. కానీ మన భారతదేశంలో ఏంటి 100కు పైగా రకరకాల బిర్యానీలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఎందుకు ఫేమస్, అందులో వాళ్ళు వాడే వేరియేషన్ ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన ఉల్లిపాయలు నేతిలో ఫ్రై అయ్యి పర్ఫెక్ట్. ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇలా వేసుకొని ఆ జీడిపప్పుని ఒక సైడ్లో మనం లైట్గా వేయించుకోండి. ఎలాగైనా ఇవన్నీ మళ్ళీ మటన్తో పాటు చక్కగా కుక్ అవ్వాలి. ఇందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను, మటన్లో వేయలేదు కాబట్టి ఈ రెండు కలిపిన తర్వాత కూడా మటన్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ నేను తీసేసి ఇదంతా రెడీగా ఉంది. చూడండి, కుక్కర్లో మటన్ ఆల్రెడీ కుక్ అయింది. ఇందులో నా జీడిపప్పు, ఉల్లిపాయ ఏదైతే నేను ఫ్రై చేశానో దీంట్లోకి లాగేశాను. చూడండి, ఆ మటన్లో నుంచి వచ్చే ఫ్యాట్ కూడా ఉంటుంది, నేను వేసిన నెయ్యి కూడా. ఇందులో ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా, ఆల్రెడీ 2 కప్పుల నీళ్ళు ఇందులో ఉన్నాయి. సో మరో 2 కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకొక హాఫ్ కప్పు నేను పెరుగు కూడా ఇందులో వేస్తున్నాను. ఆ పెరుగు, టమాటా మనకి కావలసిన ఆ లైటు, ఆ పుల్లదనము, ఆ మంచి సువాసన ఈ మటన్తో పాటు ఇచ్చేస్తుంది. మటన్ ఆల్మోస్ట్ కుక్ అయింది, 90% కుక్ అయింది. మిగతా 10% మనం రైస్ వేసినప్పుడు కుక్ అవుతుంది. ఇందులో ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఈ రైస్తో అలాగే దీనికి కావాల్సిన మరో 1.5 కప్పు నీళ్లు ఇందులో పోసుకుందాం. మీరు ఎంత బియ్యం ఉంటుందో అంతకి 2 నీళ్లు పోసుకోవాలి. ఇది చిట్టి ముత్యాలు అయితే 2.5 టైమ్స్ పోసుకోవాలి. సో నేను 1.5 బదులు 2.5 మరో కప్పులు నీళ్ళు ఇందులో పోస్తాను. మీరు చూడండి, పైన పర్ఫెక్ట్గా అవుతుంది. బాస్మతి రైస్కి ఉండే సువాసన ఒకటి ఉంటుంది, కానీ చిట్టి ముత్యాలకు కూడా ఒక మంచి సువాసన ఉంటుంది. ఫస్ట్ మనము నీళ్ళన్నీ పోసుకొని దాంట్లో ఉప్పు కరెక్ట్గా చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ మొత్తం 4 కప్పుల నీళ్లు ఎంతవరకు వస్తాయో అంత పోసుకోండి. దీంట్లో అన్నిటికంటే ముఖ్యం ఒకటి గుర్తుంచుకోండి, దీంట్లో ఆ మటన్ ఉడికిన ఆ మంచి ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఉప్పు మనకి తెలుసు కదా, మనకి బిర్యానీల్లో వాటిల్లో ఎప్పుడైనా కానీ ఈ నీళ్లు మనకి సముద్రపు నీళ్లు లాగా ఉన్నప్పుడే మనకి ఆ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. సరిపోయింది. అలాగే ఇందులో పుదీనా, కారపొడి కూడా వేసేస్తున్నాం. కొంచెం ఆ కారపొడి, టమాటా అన్నీ వాటితోటి వచ్చిన ఫ్లేవర్ తోటి ఈ బిర్యానీ భలే సూపర్గా ఉంటుంది. ఇలా వేసేసి ఏంటి తర్వాత మళ్ళీ మనం రైస్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టేసి చాలా సిమ్లో కుక్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఒకసారి బాయిల్ బాగా వచ్చేంత వరకు ఆగండి. చూడండి, ఇప్పుడు ఉడుకుతూ ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, కావాల్సిన దానికంటే తక్కువ నీళ్ళు ఉంటే మటన్లో ఉన్న తేమను కూడా బియ్యం పీల్చేసుకొని మీ బిర్యానీ పాడైపోతుంది. 1-2 చుక్కలు ఎక్కువన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే ఉండకూడదు. సో ఇందులో రైస్ నానపెట్టేసిన ఈ చిట్టి ముత్యాల రైస్ ఇందులో వేసేసి ఒక్కసారి కలపండి. ఒక్కసారి ఆ ఉప్పు, అలాగే దీంట్లో కొత్తిమీర కూడా వేయండి. చూడండి, ఏదో కూర ఉన్నట్టుంది, కానీ తర్వాత మనకి మన చిట్టి ముత్యాలతో ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ రెడీ అవుతుంది. మూత పెట్టి
విజిల్ పెట్టేసేయండి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఆగండి. తర్వాత 1 నిమిషం ఉంచి స్టవ్ కట్టేసేయండి. మరో 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మంచి ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ. ఇలాంటి మటన్ బిర్యానీలు చేసేటప్పుడు మటన్ ఉడికించినప్పుడు ఆ ఎక్స్ట్రా నీళ్ళని తీసుకొని సాలను తయారు చేస్తారు. అప్పుడు ఆ సాలను మంచి మటన్ ఫ్లేవర్తో కూడా ఉండి చాలా చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేశాను, 10 నిమిషాలు అయింది, కానీ ఇంకా ఇది సు 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 అంటుంది. ఇంకా గ్యాస్ ఇంకా కొంచెం స్టీమ్ ఉంది. ఆ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మనకి ఆ రైస్ సెటిల్ అవుతుంది. సో ఇంకొక 2-3 నిమిషాలు ఆగుదాం. తర్వాత ఈ విజిల్ ఏదైతే ఉందో లోపల స్టీమ్ అనేది ఉండకూడదు. తర్వాత దీన్ని వడ్డించుకోవడం కోసం రైతాతో వడ్డించుకుంటున్నాను. అంటే వడ్డించేటప్పుడు ఈ ఉల్టా బౌల్ సిస్టమ్ అంటాం. అంటే ఇందులో వేసి తీసుకొని తర్వాత ప్లేట్లో ఉల్టా కొట్టి వడ్డిస్తారు. అలా చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ముక్కలు కింద వేసి రైస్ పైన వేసుకుంటాం. అది ఉల్టా చేసినప్పుడు ముక్కలు పైకి వచ్చేస్తాయి. ఇది ఒక టెక్నిక్, మీరు ఇంట్లో కూడా ఇలా వడ్డించవచ్చు, టైంపాస్కి బాగానే ఉంటుంది. 3 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఆహా, చూడండి, పర్ఫెక్ట్. రైస్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆహా, ఫస్ట్ ముక్కలు ఇలా, ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకోండి. రైస్ కూడా మనకి పలుకులు పలుకులుగా పర్ఫెక్ట్. ఇది ఇలా వేసి తర్వాత వడ్డించేటప్పుడు ఇలా వేసుకొని ఉల్టా కొట్టేస్తే తర్వాత దీన్ని తీసినప్పుడు ఆ ముక్కలు పైకి వచ్చి చూడండి, ముక్కలు కనిపిస్తూ కళ్ళకు కూడా ఎంతో అందంగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా అయింది. కింద కలర్స్ కూడా మనకి ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకేంటి, ఇలా ఉందనుకోండి మన బిర్యానీ అదిరిపోతుంది. మటన్ బిర్యానీ రైతా ఎంతో సింపుల్గా కానీ ఎంతో టేస్టీగా. మటన్ బిర్యానీ చిట్టి ముత్యాల రైస్ తోటి. మటన్ బిర్యానీ ఈ కుక్కర్ స్టైల్లో చేయడానికి ముందుగా కుక్కర్లో మటన్ ముక్కలు, నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో 4-5 విజిల్లు వచ్చేంత వరకు మటన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి తీసుకొని హోల్ గరం మసాలా, షాయి జీరా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు వేసి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసి లైట్ గా ఫ్రై చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని కుక్కర్ లో ఏదైతే మటన్ కుక్ చేసామో దాంట్లో వేసి అలాగే కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం పెరుగు, నీళ్లు, కొంచెం తగినంత ఉప్పు కూడా వేసి దీంట్లో పుదీనాకు అలాగే కారపొడి కూడా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నీళ్లు 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మనం కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైసు అలాగే దానిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు తర్వాత స్లో మంటలో మరో 5 నిమిషాలు కుక్ చేసి స్టవ్ కట్టేసి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ మటన్ అది కూడా కుక్కర్ స్టైల్లో చిట్టి ముత్యాలతో చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. రైతా సాలం తోటి ఎంజాయ్ చేయవచ్చు.